మన ప్రభువును ప్రేక్షకుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 1 అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మనందరికీ కూడా చిన్ననాటి నుండి సండే స్కూల్ ప్రాయం నుంచి కూడా మనందరికీ తెలిసిన కంఠస్థం చేయబడిన వాక్యముగా ఈ వాక్యాన్ని మనం చూడగలుగుతాం. నిజానికి మొదటి 2 వచనాల్లో దేవుని యొక్క ఆలోచనలు ఎంత గంభీరమైనవో, ఆయన తన వారి అలా కలిగిన వారు ఉండవలసిన స్థితిని ప్రేమగల వాక్కుగా మనకు అందజేసిన ఈ యొక్క వాక్యము 2 వచనాల్లో ప్రభు చాలా సంపూర్ణంగా మనకు అందజేసినాడు. మొదటి వచనము నిజ ఆరాధికులు చేయకూడని పనుల గురించి, 2వ వచనంలో నిజ ఆరాధికులు చేయవలసిన పనుల గురించి రాస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు, పాపుల మార్గమున నిలవద్దు అన్నాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు అన్నాడు. మన నడక, మన నిలుచుట, మన కూర్చుండుట అవి నిజములో అది పాపము లేకుండగా, కల్మషము లేకుండగా పరిశుద్ధముగా ఉండాలనే దేవుని యొక్క ప్రణాళిక. అంతేకాదు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించమన్నాడు, దివారాత్రము దాన్ని ధ్యానించమని చెప్పాడు, ధన్యకరమైన జీవితాన్ని అవలంబించమన్నాడు. ఇంతకంటే నిజస్థితి ఎలా ఉంటుందండి? ఈ 2 వచనాలు కూడా మన యొక్క జీవితాలను చాలా స్పష్టముగా చూపిస్తూ ఉంది, వ్యత్యాసంగా చూపిస్తూ ఉంది. దుస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆశీర్వదించబడే ధన్యకరమైన జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన జీవితంలో మనము దీవెనకరముగాను, మనము ధన్యకరముగాను ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. నిజమైన విశ్వాసులుగా జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదివి నేను ముగిస్తాను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలోన అంతరింద్రము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. దేవుని ఆలోచనలో నిజమైన ఆరాధికుని యొక్క బ్రతుకును, జీవితాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కనుక మన ఆలోచనలు దేవుని స్తుతించేదిగా, ఆయన బోధన వినిచిండేదిగా, ఆయన యందే మన గురి నిలుపుతున్న వారముగా, కదల్చబడని ఒక విశ్వాసము కలిగి, ప్రభు మనకు అనుగ్రహించిన ఆత్మ సంతోషములో మనం హర్షిస్తూ సురక్షితంగా ప్రభు కొరకు మనం బ్రతకాలి అని అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అలాగే మనం జీవించి ప్రభుని కనపరుద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురాని స్తోత్రములు తండ్రి. కీర్తన గ్రంథం 1 అధ్యాయం 2 వచనాలు మా గమనానికి మీరు తీసుకొని వచ్చినారు. మా జీవితాల్లో విన్న వాక్య ప్రకారంగా జీవించిన గణపరిచే కృపనిమ్మని, వినిచిన వారికి ప్రభు వాక్య ప్రకారమైన జీవితాలను సమృద్ధి అని దేవుళ్ళు అనుగురించి మహిమ పొందమని యేసు క్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలండి.